కప్ప స్త్రీజీవిలో మూత్రజననేంద్రియ వ్యవస్థ, దీని విచ్ఛేదన. ఇప్పుడు మనం స్త్రీ కప్పను విచ్ఛేదన చేస్తూ దాని మూత్రజననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన భాగాలను పరిశీలిద్దాం. ఇప్పుడు మొదటగా ఆడకప్ప యొక్క గుర్తింపు లక్షణాలను గురించి చెప్పుకుందాం. ఈ ఆడకప్పలో మగకప్పలో ఉన్నట్లుగా స్వరకోశాలు గాని సంపర్క మెత్తలు గాని ఉండవు. ఈ ఆడకప్ప సంతానోత్పత్తి కాలంలో కొద్దిగా మగకప్ప కంటే లావుగా ఉంటుంది, హుషారుగా ఉండదు. ముందుగా ఈ వ్యవస్థను విచ్ఛేదన ఎలా చేయాలో చెప్పుకుందాం. కప్పను విచ్ఛిన్న చేసే ముందుగా మనము విధిగా పాటించాల్సిన పద్ధతులు. మొదటగా కప్పకు క్లోరోఫామ్తో ముంచిన కాటన్తో కప్ప ముక్కు దగ్గర ఉంచి స్పృహ తప్పేలా చేసి చనిపోయేలా చేయవలెను. ఈ సమయంలో మనం క్లోరోఫామ్ పీల్చుకోకుండా దూరంగా ఉండి జాగ్రత్తను పాటించాలి. 5 నిమిషముల తర్వాత చనిపోయిన కప్పపై క్లోరోఫామ్ వాసన పూర్తిగా పోయేటట్లు నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు కప్పను డిసెక్షన్ ట్రేలోకి తీసుకొని ఉదరతలం పైకి కనిపించేలా అమర్చాలి. మొదటగా పూర్వాంగాలను కొద్దిగా లాగి ఇరువైపులా పిన్నులను ఏటవాలుగా గుచ్చాలి. తరువాత చరమాంగాలను ఇరువైపులా ప్రక్కలకు కొద్దిగా లాగి వీటికి ఏటవాలుగా పిన్నులను గుచ్చాలి. ఇలా పిన్నులను గుచ్చి అమర్చడం వలన కప్ప కదలకుండా ఉంటుంది. దీనివల్ల విచ్ఛేదన సులువుగా సరిగ్గా చేయవచ్చును. ఈ విచ్ఛేదన ట్రేలోనికి కప్ప మునిగేటట్లుగా శుభ్రమైన నీటిని పోయాలి. ఇప్పుడు మనం కప్పను విచ్ఛేదన చేస్తూ కప్ప స్త్రీజీవిలో మూత్రజననేంద్రియ వ్యవస్థను చూద్దాం. మొదటగా శరీరం క్రింది భాగమును శ్రావణంతో ఉదర చర్మమును ఆవస్కరణ దగ్గర పట్టుకొని వంకర కత్తెరతో వి ఆకారపు గంటు పెట్టుకోవాలి. ఈ గంటు నుండి ఉదర మధ్య భాగం ద్వారా చర్మాన్ని హృదయం వరకు కత్తిరించాలి. అలాగే పూర్వాంగాల పైగల చర్మమును, చరమాంగాల పైన గల చర్మమును కత్తెరతో కత్తిరించి తీసివేయాలి. చర్మమును తీసివేయుటకు శ్రావణమును వాడాలి. చర్మాంగాల మధ్య గల శ్రోణి మేకలను బోన్ కట్టర్తో కత్తిరించి వేరు చేయాలి. తరువాత పైన పూర్వాంగాల మధ్య గల ఉరో మేకలను బోన్ కట్టర్తో కత్తిరించి నెమ్మదిగా వేరు చేయాలి. ఉరో మేకలను బోన్ కట్టర్తో కత్తిరించేటప్పుడు కట్టర్ కొనభాగం బాగా లోపలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు నెమ్మదిగా కండర పొరలను కత్తెర సాయంతో కత్తిరించాలి. శ్రావణమును ఉపయోగిస్తూ ఈ పొరలను తీసివేయగా కప్ప అంతరంగ అవయవ వ్యవస్థలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు కప్ప స్త్రీ మూత్ర జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన భాగాలను మాత్రమే ఉంచుతూ మిగతా అవసరం లేని ఇతర అవయవ వ్యవస్థల భాగాలను తొలగించాలి. మూత్రపిండాలు ఇవి ఒక జత వాలదండానికి ఇరువైపులా ఉంటాయి. పృష్ఠ శరీర కుడ్యానికి అతికి ఉంటాయి. ఇవి ముదురు ఎరుపు వర్ణంలో పొడవుగా, పల్చగా, బల్లపరుపుగా ఉంటాయి. వాటి వెలుపల అంచులు నున్నగాను, లోపలి అంచులు తిన్నగా ఉండి 2 లేదా 3 నొక్కులను కలిగి ఉంటాయి. ఈ మూత్రపిండాలు విసర్జన క్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అడ్రినల్ గ్రంథులు లేదా అధివృక్క గ్రంథులు ఇవి నారింజ పండు రంగులో మూత్రపిండాల ఉదరతలంలో నిలువుగా అమరి ఉన్న 2 పొడవాటి నిర్మాణాలు. మూత్రాశయం ఇది పలుచని గోడలతో తయారైన పెద్ద సంచి వంటి నిర్మాణం. ఇది 2 లంబికలను కలిగి ఉంటుంది. ఇది ఆవస్కరం ఉదరతలంలో సంవరణి సహిత రంధ్రం ద్వారా అందులోకి తెరుచుకుంటుంది. ఇది కప్పలో కుడివైపుకు మాత్రమే ఉంటుంది. ఈ మూత్రాశయం తాత్కాలికంగా మూత్రమును నిల్వంచును. ఇప్పుడు మనం ఆడకప్ప ప్రత్యుత్పత్తి అవయవాలను గురించి పరిశీలిద్దాం. స్త్రీ బీజకోశాలు ఇవి మూత్రపిండాలకు పూర్వ ఉదరతలములో స్త్రీబీజకోశ యోజని అను పొరతో అతుక్కొని ఉంటాయి. ఈ నిర్మాణాలు అనేక తమ్మెలతో ముడతలు పడిన సంచుల వంటి నిర్మాణాలు. స్త్రీబీజకోశాలు సంతానోత్పత్తి కాలంలో అమితంగా విస్తరించి వేల కొద్దీ గుడ్లు లేదా స్త్రీ బీజ కణాల రూపంలో ఉంటాయి. గుడ్లు
నలుపు, తెలుపు రంగులతో వెలుపలి పొర ద్వారా పొడుచుకొని ఉంటాయి. స్త్రీ బీజవాహిక సురంగం లేదా స్త్రీ బీజవాహిక గరాటులు శరీర కుహర పార్శ్వ భాగాలలో అమరి ఉంటాయి. ఇవి గరాటు వంటి నిర్మాణాలు. ఇవి శైలికామయ రంధ్రాల ద్వారా శరీర కుహరములోకి తెరుచుకుంటాయి. స్త్రీ బీజవాహికలు అనునవి స్త్రీ బీజకోశాలకు సంబంధించిన నాళాలు. ఇవి శరీర కుహర పార్శ్వ భాగాలలో అమరి ఉంటాయి. ఇవి అనేక మెలుకలు తిరిగి శరీరం ముందు వైపు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ఉంటాయి. ఇవి పరభాగములో విస్తారం చెంది స్త్రీబీజవాహిక కోశాలుగా ఏర్పడతాయి. గర్భాశయాలను స్త్రీబీజ కోశాలు అని కూడా అంటారు. పరభాగములో స్త్రీబీజ వాహికలు విస్తారం చెందడం ద్వారా ఇవి ఏర్పడతాయి. వీటిలో అండాలు తాత్కాలికంగా నిలవ ఉంటాయి.